సో ఈ క్యాలిక్యులేషన్ తెలిస్తే చాలండి మీ నేమ్ టోటల్ మనం నేమ్ టోటల్ క్యాలిక్యులేషన్ చేయడానికి లేదంటే న్యూమరాలజీ చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా వాడేటువంటి ఈ నేమ్ టోటల్ కనిపెట్టేటువంటిది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. ఎవరైనా సరే ఈజీగానే జస్ట్ ఈ వాల్యూస్ కనుక మీకు ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేమ్ టోటల్ అనేటువంటిది ఎలా తెలుసుకోవాలి. అసలు ఈ టాపిక్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైనా సరే రీసెంట్గా కనుక కొత్తగా ఇప్పుడు నా వీడియో చూస్తున్నా, నా ఛానల్లో కనుక మీరు వచ్చినా సరే, దీనికంటే ముందు నేను 46 అనేటువంటిది ఏదైతే నా మొబైల్ నెంబర్ టోటల్ కానివ్వండి, లేదంటే నేమ్ టోటల్ కానివ్వండి, ఈ మధ్య చాలా విపరీతమైనటువంటి వైరల్ అయిపోయింది. 46 నెంబర్ లేకపోతే అసలు జీవితమే లేదు, 46 నెంబర్ ఉంటే కోటీశ్వరులు అయిపోవచ్చు, లక్షాధికారులు అయిపోవచ్చు, ఏదంటే అది సాధించవచ్చు అనేటువంటి చాలా వీడియోలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేసినాయి మనకి. సో ఆ 46 అనేటువంటి నెంబర్ అనేటువంటిది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ అవ్వదు అనేటువంటి ఒక వీడియో చేశాను. దాంట్లో నేమ్ టోటల్ 46, మొబైల్ నెంబర్ టోటల్ 46 అనేటువంటిది ఎవరికి సూట్ అవ్వదో చెప్పే ప్రయత్నం చేశాను. సో దానికి నాకు చాలామంది మిత్రులు నన్ను అడిగింది ఏంటంటే, సార్ ఈ టోటల్ అనేటువంటిది ఏదైతే నేమ్ టోటల్ 46 అని చెప్పారు కదా, ఆ నేమ్ టోటల్ 46 అనేటువంటిది ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి నన్ను అడిగారు. సో కాబట్టి దాంట్లో వివరించే ప్రయత్నం చేయడానికి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో చాలా ఈజీనేనండి, నేమ్ టోటల్ కనుక్కోవటం అనేటువంటి చాలా ఈజీనే, ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. బేసిక్ ఏబిసిడీలు వచ్చేసి 1 + 2 = 3 ఎంత అనేటువంటి ఒక చిన్న బేసిక్స్ కనుక మనకి తెలిస్తే మనం ఈజీగా ఏదైతే ఈ నేమ్ టోటల్ ఉందో ఆ నేమ్ టోటల్ అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా ఫోన్ నెంబర్కి అయితే ప్రతిరోజు మార్నింగ్ 10 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు కనుక ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. సో నీట్గా ఒక బుక్ కానివ్వండి, లేదంటే ఒక పేపర్ మీద కానివ్వండి, నీట్గా రాసుకునే ప్రయత్నం చేయండి. చాలా మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేమ్ టోటల్ అన్నమాట. నేమ్ టోటల్ క్యాలిక్యులేషన్. సో ఈ న్యూమరాలజీ అంటే ఏంటి, దీంట్లో ఉండేటువంటి డిఫరెంట్ చాలా మెథడ్స్ ఉంటాయండి. ఆ మెథడ్స్ ఎక్కడెక్కడ వాడతారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేటువంటిది మనం నెక్స్ట్ మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మాత్రం మనం నేమ్ టోటల్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఏ విధంగా చేస్తాం. బేసిక్గా చాలామంది అంటే న్యూమరాలజిస్టులు ఎక్కువగా వాడేటువంటి మెథడ్స్ రెండు మెథడ్స్ అండి. ఒకటి వచ్చేసి చాల్డియన్ మెథడ్ అండి. చాల్డియన్ మెథడ్, దీన్ని కీరో మెథడ్ అని కూడా అంటారండి. నెక్స్ట్ వచ్చేసి పైథాగరస్ మెథడ్. అండి. సో ఈ రెండు మెథడ్స్ని న్యూమరాలజిస్టులు చాలా ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటారు. ఈ రెండు మెథడ్స్లో కూడా ఈ చాల్డియన్ మెథడ్ ఏదైతే ఉందో, లేదంటే ఈ కీరో మెథడ్ ఏదైతే ఉందో, దీన్ని సో ఏదైతే ఈ ఏషియన్ మెథడ్, చాల్డియన్ మెథడ్ అని చెప్పి మనం అనుకున్నామో, వీటిని మన ఏషియన్ కంట్రీస్ అయినటువంటి ఇండియా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, చైనా కానివ్వండి, దీంట్లో ఎక్కువగా ఈ చాల్డియన్ మెథడ్ అనేటువంటిది వాడతామండి. ఈ చాల్డియన్ మెథడ్లో వాడేటువంటి వచ్చే రిజల్ట్సే మన ఏషియన్ కంట్రీస్లో చాలా ఎక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ పైథాగరస్ మెథడ్ అనేటువంటిది ఇందులో వచ్చేటువంటి మెథడ్ ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయండి, అవి మనకి మంచి కరెక్ట్ రిజల్ట్స్ రావండి. ఎందుకంటే అసలు ఇది మనకి ఇండియాలో ముఖ్యంగా మన సౌత్ ఇండియా కనుక తీసుకుంటే, సౌత్ ఇండియాకి ఈ మెథడ్ అనేటువంటిది అసలు పనికిరాదండి. అసలు ఏషియా కంట్రీస్లో ఈ మెథడ్ పనికిరాదు. సరే, ఫస్ట్ అయితే మనం ఈ పైథాగరస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మన ఒరిజినల్ సిస్టమ్ ఏదైతే ఉందో చాల్డియన్ సిస్టమ్, మనం ఎప్పుడు నేమ్ కరెక్షన్ చేయడం కోసం వాడేటువంటి సిస్టమ్ ఇది. సో ఏదైనా సరే ఒక నేమ్ కనుక టోటల్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే నెంబర్స్ కావాలి. ఎందుకంటే నెంబర్స్ ఉంటేనే ఆ నేమ్ యొక్క టోటల్ మనం చూడగలుగుతాం. ఆ నెంబర్స్ అనేటువంటిది మనం నేమ్ రాసేది ఎలా రాస్తామండి, లెటర్స్ రాస్తాం. అంటే దాని అర్థం ప్రతి లెటర్కి ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ని మనం యాడ్ చేసుకొని టోటల్ కూడితే వచ్చేదాన్నే నేమ్ టోటల్ అంటాం అనమాట. సో ఏ నెంబర్కి ఏ వాల్యూ ఉంటుందనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా చూసుకుంటే మనం 9 నెంబర్స్ ఉంటాయి కదండి, 1 2
3 4 5 6 7 8 9 నెంబర్స్ అండి. సో ఒక్కొక్క నెంబర్కి అంటే ఒక్కొక్క లెటర్ ఏవైతే మనకు ఉండేటువంటి మనకి ఏవైతే ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయో అండి, ఆ లెటర్స్ మొత్తాన్ని ఆల్ఫాబెట్స్ మొత్తాన్ని 26 లెటర్స్ ఉంటాయి కదా, ఆ 26 లెటర్స్ని కూడా ఈ 9 పార్ట్స్కి డివైడ్ చేశారు. సో ఈ పైథాగరస్ మెథడ్లో ఈ ఏబిసిడి యొక్క వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం చాలా తేలికండి. ఏమి ఇట్లా 9 వరకు నెంబర్ రాసుకొని ఈజీగా ఇదిగోండి A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ఇంతేనండి, పైథాగరస్ మెథడ్ అయిపోయింది. అంటే ఎక్కడైనా సరే మనం ఇంగ్లీష్ లెటర్ ఏ చూసామనుకోండి, పైథాగరస్ మెథడ్లో మనం వాల్యూస్ ఇవ్వాలంటే 1 ఇవ్వాలి. కే చూసామనుకోండి 2 ఇచ్చుకోవాలి. యూ చూస్తే 3 ఇచ్చుకోవాలి. ఇట్లాగా ఏ లెటర్ అయితే ఉందో ఆ లెటర్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ వాల్యూస్ ఇచ్చుకోవాలండి. ఇంకా ఇంతవరకు అసలు మీకు ఒరిజినల్గా చెప్పాలంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టాన్ని పైథాగరస్ సిస్టమ్ అనరండి. పాపం మన న్యూమరాలజిస్టులో చాలామంది, కనీసం నాకు తెలిసినంత వరకు 1% న్యూమరాలజిస్టులకు కూడా ఇది పైథాగరస్ సిస్టమ్ కాదు అన్న సంగతి తెలియదు. అసలు ఒరిజినల్గా దీని పేరు వచ్చేసి ఒరిజినల్గా ఈ సిస్టమ్ ఏదైతే ఈ సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ నేమ్ వచ్చేసి హాన్స్ డికాజ్ మెథడ్ అండి. ఇది పైథాగరస్ సిస్టమ్ కాదు, దీని పేరు వచ్చేసి హాన్స్ డికాజ్ మెథడ్. పైథాగరస్ సిస్టంలో ఈ వాల్యూస్ మళ్ళీ వేరు ఉంటాయి. ఓకేనా? సో మనం కూడా పైథాగరస్ అనే చెబుతాం, ఎందుకంటే చాలామందికి బాగా మనకి అనువుగా దాన్ని అట్లా ఫాలోఅప్ చేశారు కాబట్టి దీన్ని పైథాగరస్ అనే చెప్పుకుందాం. ఇక నెక్స్ట్ మన ఒరిజినల్ వచ్చేసి చాల్డియన్ మెథడ్ అండి. సో ఇక్కడ 8 నెంబర్సే ఉంటాయి, పెట్టుకోండి 8 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ఓకేనండి, 8 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. 1 వచ్చేసి A J I Q Y, 2 వచ్చేసి B R K, 3 వచ్చేసి C G L S, 4 D M T, 5 వచ్చేసి E H N X, 6 వచ్చేసి U V W, 7 వచ్చేసి O Z, 8 వచ్చేసి F P. సో ఇవండి మేజర్గా వాడేటువంటి మన సిస్టమ్స్. సో మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేదంటే మీరు ఏదైనా సరే ఒక బుక్లో రాసుకోవటం కానివ్వండి, లేదంటే వీడియో పాజ్ చేసి ఇది రాసుకోండి. సో ఇవి మీకు వచ్చినాయి అనుకోండి, ఏ నేమ్ టోటల్ అయినా సరే మీరు ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేయచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక నేమ్ టోటల్ అనేటువంటిది చేసే ప్రయత్నం చేద్దామండి. చాల్డియన్ మెథడ్లోను పైథాగరస్ మెథడ్లో. సో ఏదైనా ఒక పేరు తీసుకుని, రీసెంట్గా నాకు వచ్చిన ఒక క్లయింట్ యొక్క పేరు తీసుకుందామండి, సూర్యశ్రీ అనేటువంటి పేరు తీసుకుందాం మనం. సో ఈ పేరుతో ఈ చాల్డియన్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము, పైథాగరస్ మెథడ్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామనంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. సూర్యశ్రీ. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఎస్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఎస్కి వాల్యూ ఎంత ఉందండి, 3 ఉంది, 3 రాసుకోండి. యూ ఎక్కడ ఉందండి, యూ ఇక్కడ ఉంది, వాల్యూ ఎంత 6. ఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దీని వాల్యూ ఎంత 2. వై ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, దీని వాల్యూ ఎంత 1. ఏ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, వాల్యూ ఎంత 1. ఎస్ ఎక్కడ, మళ్ళీ ఎస్ అనేటువంటిది మళ్ళీ 3 దగ్గర ఉంటుంది, 3 దీని వాల్యూ. ఆర్ అండి 2 దగ్గర ఉంటుంది, 6 దీని వాల్యూ. ఈ ఎక్కడ ఉంటుంది, 5 దగ్గర ఉంటుంది, 5 దీని వాల్యూ. ఇదండి, ఇంతే. ఇలా వేసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ టోటల్ని మీరు యాడ్ చేయాలి. 3 6 9, 2 11, 1 12, 1 13, 13 3 16, 16 2 18, 18 5 23, 23 5 28. ఓకేనండి, 28. సో ఇది వచ్చేసి 2 + 8 = 10, అంటే 1 + 0 = 1. ఓకేనండి, ఇలా చేయకూడదు, ఇది తప్పు. ఓకే, మనం
ఎక్కడైనా సరే న్యూమరాలజీలో వాల్యూని సింగిల్ డిజిట్లోకి తీసుకెళ్తాం. బట్ కానీ ఈ నేమ్ టోటల్ ఏదైతే ఉంటుందో ఈ నేమ్ టోటల్లో వాల్యూని మనం కాంపౌండ్ నెంబర్లోనే ఉంచాలి. అంటే నేమ్ టోటల్ యొక్క వాల్యూ వచ్చేసి 28 అండి. సో ఈ 28 అనేటువంటిది బ్యాడ్ నెంబరా లేదంటే గుడ్ నెంబరా ఏంటనేటువంటిది నెక్స్ట్ మన వీడియోస్లో గుడ్ నెంబర్స్ బ్యాడ్ నెంబర్స్ అనేటువంటి ఒక వీడియో చేసుకుందాం ఫ్యూచర్లో. మనం వీటన్నిటి కూడా దాంట్లో నేను ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క టాపిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ పేరు ఏదైతే సూర్యశ్రీ అనేటువంటి పేరు ఉందో ఈ సూర్యశ్రీ పేరు యొక్క టోటల్ వచ్చేసి మనకి 28 అనమాట. సో నెక్స్ట్ దీన్నే మనం ఇప్పుడు మనం చాల్డియన్ మెథడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పైథాగరస్ మెథడ్లోకి వెళ్దామండి. సో ఈ పైథాగరస్ మెథడ్లో కనుక చూసుకుంటే ఇప్పుడు ఎస్ ఎక్కడ ఉందండి, ఎస్ వాల్యూ ఎక్కడ 1, యూ వాల్యూ ఎంతండి 3, నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎక్కడ ఉందండి 9, వై వాల్యూ ఎక్కడుందండి 7, ఏ వాల్యూ ఎక్కడ ఉందండి 1, మళ్ళీ ఎస్ వాల్యూ ఎక్కడ ఉందండి 1, నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎక్కడ ఉందండి 9, ఈ వాల్యూ ఎక్కడుందండి ఇక్కడ 5. సో ఇప్పుడు ఈ టోటల్ని మనం చూసుకోవాలి. ఈ టోటల్ ఏ విధంగా అయితే ఇక్కడ టోటల్ మనం యాడ్ చేస్తే 28 వచ్చిందో ఇక్కడ టోటల్ ఏదైతే యాడ్ చేస్తే ఆ ఎంత వాల్యూ వస్తుందో చూసుకోవాలి. మనం చూద్దామండి. 1 + 3 4, 4 + 9 వచ్చేసి 13, 13 + 7 20, 21, 22, 22 9 31, 31 5 36, 36 5 41 అండి. ఓకేనండి, టోటల్ వచ్చేసి 41. సో ఈ 41 అనేటువంటి గుడ్ నెంబరా బ్యాడ్ నెంబరా అనేటువంటిది నెక్స్ట్ మనం ఇంకొక వీడియో చేసుకుందామండి. ఆ వీడియోలో నేను చెప్తాను. సో ఇదండి, ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానివ్వండి ఏదైనా సరే ఒక బ్రాండ్ కానివ్వండి ఏదైనా సరే వచ్చేటువంటి నేమ్ టోటల్ ఏదైతే ఉందండి ఈ నేమ్ టోటల్ ఈ విధంగా కనుక్కుంటాం. ఈ నేమ్ టోటల్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి హార్మోనీలో ఉండేటట్లు ఉంటే అప్పుడు అది మీకు చాలా అంటే చాలా మంచి నెంబర్ అవుతుంది. సో దీంట్లో కూడా గుడ్ నెంబర్స్ బ్యాడ్ నెంబర్స్ ఇలా చాలా ఉంటాయి. దాని గురించి మనం తర్వాత తెలిసిన ప్రయత్నం చేద్దామండి. సో దీని మీదేనండి నెక్స్ట్ మనకు వచ్చేటువంటి వీడియోస్ మొత్తం కూడా అసలు ఈ వచ్చిన టోటల్ అనేటువంటిది లేదంటే ఎవరైనా న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే న్యూమరాలజిస్ట్ మీకు పెట్టినటువంటి నేమ్ టోటల్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి సెట్ అయ్యిద్దా సెట్ అవ్వదా అనేటువంటి దాని గురించి ఈ నేమ్ టోటల్ మనం క్యాలిక్యులేషన్ చేయడం వస్తేనే మీకు వచ్చిద్దండి. సో ఇదండి. సో మీరు మంచిగా దీన్ని ఒక బుక్లో కానివ్వండి ఎక్కడైనా రాసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. మీ అందరి టోటల్స్ ఎవరైతే ఉంటే ఆ నెంబర్ అందరు మీ ఇంట్లో వాళ్ళే కానీ మీరు తెలిసిన వాళ్ళందరూ టోటల్స్ చూసుకొని అసలు ఆ టోటల్ అనేటువంటిది బ్యాడ్ నెంబర్ గుడ్ నెంబర్ అనేటువంటిది మన దగ్గర చాలా యాప్స్ ఉన్నాయండి. న్యూమరాలజీకి సంబంధించిన చాలా యాప్స్ ఉన్నాయి. నెట్లో గూగుల్లో కొట్టినా సరే వస్తాయి. ఆ టోటల్ అనేటువంటిది గుడ్డా బ్యాడా అనేటువంటిది దాంట్లో మీరు చెక్ చేసుకొని తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదండి టోటల్ తెలుసుకునేటువంటి ప్రయత్నం. సో ఈ వీడియో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కనుక నేమ్ అనేటువంటిది కరెక్షన్ చేయించుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 గంటల దగ్గర నుంచి ఈవినింగ్ 4 వరకు ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు కనుక నా ఛానల్లో మీరు కొత్తగా వచ్చి లేదంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోని ఇంత మంచిగా ఆదరిస్తూ నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.